నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు. శ్రీవాణి గారు, ఎట్లా నడిచింది ప్రచారము? ఏంటి పరిస్థితి? గెలుస్తామనే ధీమా ఉందా మీకు? గెలుస్తాము, ఖచ్చితంగా కూడా గెలుస్తాము. జూబ్లీ హిల్స్ని ఎంఐఎం చేతుల నుంచి కాపాడాలంటే బీజేపీకి ఓటేయాలి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు. కాబట్టి ఇక్కడ మేము గెలుస్తున్నాము అన్నది డే 1 నుంచి అయిపోయింది. కానీ ఎలా గెలుస్తున్నాము, ఎవరు మా కౌంటర్ పార్ట్ అన్నదే మాకు ఇన్ని రోజుల నుంచి ఉండే. గెలుపు మాత్రం ఖాయం. ఓకే, ఇప్పుడు అటు పక్క ఏమో నవీన్ యాదవ్, ఇటు పక్క ఏమో మాగంటి సునీత గారు. ఈ రెండు పార్టీల మధ్య మీకు ఎట్లా ఓట్లు వస్తాయి ఏంటి? వాళ్ళేమో మిమ్మల్ని డిపాజిట్ కూడా కాపాడుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా క్లియర్ కట్ అయిపోయింది. దారుసలాంలో సలాం కొట్టి వచ్చిన ఇట్లాంటోనికి మనం గెలిపించినామనుకో జూబ్లీ హిల్స్ కూడా ఆ ఎంఐఎం చేతిలోకి పోతుంది. వాళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ని కాపాడుకోవాలి. మన కట్టు, మన బొట్టు, మన ధర్మం, మన దేశం కావాలి అంటే జూబ్లీ హిల్స్లో బీజేపీ రావాలి అని చెప్పి ప్రజలే నిశ్చయించుకున్నారు. మాగంటి సునీత గురించి మీరు ప్రస్తావన తీశారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఒకవేళ ఆమెకి గిట ఓటు వేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు వేయొద్దు అనుకుంటున్నారు బీఆర్ఎస్కి. ఒకవేళ ఓటు వేస్తే ఆ ఓటు ఉంటుందా పోతుందా, ఆమె పదవి ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ప్రజలలో ఉంది. కాబట్టి ప్రజలందరూ నిశ్చయించుకున్నారు ఈసారి 1 lakh వర్సెస్ 3 lakhs, 1 లక్ష వర్సెస్ 3 లక్షలు అన్నది రేవంత్ రెడ్డియే చెప్పాడు ఒక ముఖ్యమంత్రిగా. కాబట్టి ప్రజలందరూ కూడా మేలుకున్నారు. ఈసారి 3 లక్షల మంది అందరూ కూడా ఒకటైపోతున్నారు, బీజేపీని గెలిపిస్తున్నారు. ఆయనేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మీరేమో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు అంటున్నారు? ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదన్నా, బీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థి. ఒకప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఫోటో కాపీ లాగా ఆయనకు అది ఇచ్చారే కానీ ఆయన ఎంఐఎం అభ్యర్థి. మీరు అబ్జర్వ్ చేయండి, అతని కాంగ్రెస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కాలు మొక్కలే, రేవంత్ రెడ్డికి దండం పెట్టలే, గాంధీ భవన్కి పోలే, దారు సలాంకి పోయి ఓవైసీ కాలు మొక్కొచ్చిండు. అట్లాంటి అతను ఎంఐఎం అభ్యర్థి అనే మేమంటాము. ఎంఐఎం తొత్తులలాగా ఈరోజు వాళ్ళు మారిపోయిండ్రు. బీఆర్ఎస్కి ఓటేసినా, కాంగ్రెస్కి ఓటేసినా సీదా దారుసలాంకే పోతుంది. బీజేపీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుంది. ఆయన బీసీ బిడ్డ కదండి, యాదవ్ బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు. యాదవ్ ఓట్ల అన్ని కూడా ఆయనకే ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీరేమో దారుసలాం అంటున్నారు. ఈ రోజు ప్రజలు ఒకటే అంది, గడప లోపల నా మతం, గడప లోపల నా కులం, గడప లోపల నా ప్రాంతం, గడప లోపల నా భాష, గడప దాటితే నేను భారతీయుడిని, నా అభివృద్ధి నాకు కావాలి, నా పిల్లల భవిష్యత్తు నాకు కావాలి. అదే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఈ బీసీ, ఓసీ ఇవన్నీ ఏదో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కి నడుస్తుంది కానీ ప్రజలలో మాత్రం అది లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది వాళ్ళ ఇంటి మహాలక్ష్మి, వాళ్ళ బిడ్డ సురక్షితంగా ఉందా లేదా అని చూడాలి. వాళ్ళు పూజ చేసి అమ్మ గుడి మంచిగా ఉందా లేదా అని వాళ్ళు చూసుకోవాలి. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తుంది. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కే అంటే కిషన్ రెడ్డి అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఓరే పాలన నడుస్తుంది. ఓ అంటే ఓఐసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఓకే, ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? మెజారిటీ ఏదైనా సరే కానీ గెలుపు మాత్రం ఖాయం. మెజారిటీ ఎంత అన్నదే మా ప్రయత్నం ఉంది. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఆ మెజారిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ధన్యవాదాలు. ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార ఘట్టం చివరి దాకా వచ్చింది కాబట్టి గెలుస్తామనే ధీమా ఉందా మీకు? తప్పకుండా అండి, భారీ మెజార్టీతో మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నారు. దానికి స్పష్టంగా మాకు గ్రౌండ్లో తిరిగిన సందర్భంలో ప్రజల స్పందన, ముఖ్యంగా ఓటర్ల స్పందన మనకు తెలిసిపోయింది ఇప్పటికే. ఎందుకంటే గతంలో మనం చూసినాం చాలా సందర్భాలలో. ఇలా మొట్టమొదట ఈ యొక్క ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించింది మా పార్టీ అభ్యర్థి. మా పార్టీగా మేమందరం కూడా గ్రౌండ్లో ఉన్నాం. అనేక సందర్భాలలో స్టెప్ బై స్టెప్ ఒక కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినాం. మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించినాం. 23 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ప్రజలకు వివరించినాం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అనే విషయాలు కూడా మరి ప్రజలకు వివరించినాం. కాబట్టి ఓటర్ల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్స్ కాబోతా ఉన్నాయి అనేది స్పష్టంగా తేలిపోయింది ఇప్పటికే. సెంటిమెంట్ ని మీరు అడ్డం పెట్టుకుని ఓటు అడుగుతున్నారు అనేది చర్చ. ఇప్పుడు సెంటిమెంట్ ఒకటే కాదండి, డెఫినెట్లీగా మా పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఆ అభివృద్ధికి సంబంధించింది కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఒక పీపీటీ రూపంలో ప్రదర్శన చేసింది. 5,538 కోట్లు మరి ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసినాము. అనేక కార్యక్రమాలు ఇక్కడ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదలకు అందజేసినాం. ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే 3,600 డబుల్ బెడ్రూములు కొల్లూరు
నెల్లూరులో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న పేద ప్రజలకు. సో కాబట్టి ఇదంతా కూడా మీరు చేసిన అభివృద్ధి. ఈ యొక్క 23 నెలల్లో కాంగ్రెస్ ఒక ఇటుక పేర్చిందా, ఒక ఇల్లు కట్టిందా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకరికి ఇల్లు ఇచ్చినవా నువ్వు? ఇందిరమ్మ ఇల్లు చలో చర్చకు సిద్ధం. అనేక సందర్భాల్లో మా పార్టీ నాయకులు కూడా చెప్పారు కదా, ఏం చేసినవని ఓటు అడుగుతావు, ఎట్లా ఓటు అడుగుతావు? నీకు ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. జూబ్లీ హిల్స్ లో నువ్వు ఏం చేసినావు హైదరాబాద్ నగరానికి? నువ్వు వచ్చినాక ఏమైంది? ఇక్కడ హోం మంత్రిత్వ శాఖ ఫెయిల్ అయిపోయింది, శాంతి భద్రతలో విఘాతం కలిగినాయి, అనేక సందర్భాలలో మర్డర్ జరిగినాయి, మానభంగాలు జరిగినాయి హైదరాబాద్ లో. ఏం చేసినావు నువ్వు ఫెయిలియర్. నువ్వు హోం మంత్రిత్వ శాఖ, అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి కూడా నువ్వు అట్టర్ ఫెయిల్ అయిపోయినావు. ముఖ్యమంత్రి గారు నువ్వేం చేసినావు? ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి మున్సిపల్ శాఖ మంత్రి గదిలేడి రా ఈ యొక్క నగరానికి, ఈ నగరానికి ఏమైందని చెప్పి ప్రజలు వాపోతున్న సందర్భం. ఎక్కడికి పోయినా చెత్త చెదారం మురికి నీరు ఉన్నది. అలా 2 సంవత్సరాలుగా ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా నగరంలో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. మొత్తం అట్టర్ వేలైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అట్టర్ వేలైపోయింది. ఇలా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేయలేదు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఏమీ చేయలేదు. నీ వల్ల ఏమీ కాదని తేలిపోయింది. నీ యొక్క మొన్న ప్రెస్ మీట్లలోనే నీ యొక్క ఓటమిని అంగీకరించినట్టు తెలిసిపోయింది. ఒక విలేకరు ఇది రెఫరెండంగా తీసుకుంటారా అంటేనే నువ్వు అక్కడనే తప్పించుకున్నావు. దీంతో తేలిపోయింది ఈ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతున్నావు అనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కానీ ఎట్లాగూ గెలవాలి కాబట్టి, గెలవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి చేస్తా ఉన్నారు తప్పితే, ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ యొక్క ఆగడాలు మిచ్చిమీరిపోతా ఉన్నాయి, పెట్టరేగిపోతా ఉన్నాయి. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ భయభ్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సీ నడుస్తా ఉన్నది, రాహుల్ గాంధీ ట్యాక్సీ, రేవంత్ రెడ్డి ట్యాక్సీ. కానీ జూబ్లీ హిల్స్ లో భవిష్యత్తులో నవీన్ యాదవ్ ట్యాక్సీ రాబోతా ఉంటది. ఇలా ఇక్కడ షాపులు నడుపుకునే వాళ్ళు అందరి దగ్గర వారి అనుచరులు, వాళ్ళు జుంపాలు వేసుకొని తిరుగుతారు వెనక దిక్కు నవీన్ యాదవ్ అనుచరులు. వారందరూ కూడా పండుగలకు పబ్బాలకు 5,000 నుంచి వెళ్ళి 5 లక్షల వరకు ట్యాక్సీలు వసూలు చేసే అవకాశం ఉన్నదని చెప్పి వారే చెప్తున్న సందర్భం. కాబట్టి భవిష్యత్తులో నవీన్ యాదవ్ ట్యాక్సీ రావద్దు అంటే, ఈ యొక్క నగరం ప్రశాంతంగా ఉండాలంటే, ఐటర్ రావద్దంటే కారు గుర్తుకు ఓటేయాలి. కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీ తీర్పు ఇవ్వాలి. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే, 13 అంశాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెజార్టీ ఎంత ఆశిస్తున్నారు మీరు? తప్పకుండా అండి. గతంలో 16,000 మెజార్టీ మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ గారికి రావడం జరిగింది. అంతకంటే ఇంకా కొంత ఎక్కువనే వస్తుంది, కానీ ఒక్క ఓటు కూడా తక్కువ పడది. మాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే మాత్రం ఆ రీతిగా ఉన్నది. తప్పకుండా ఎక్కువనే వస్తుంది.